వెల్కమ్ బ్యాక్. మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చేపల పులుసు, రొయ్యల కూరతో వేలాది మందికి ఉచిత భోజనం అందించేందుకు జై భారత క్షీరరామ ఆక్వా రైతు సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ప్రధాన కేంద్రాలలో ప్రత్యేక వంటశాలలను ఏర్పాటు చేసి చేపలు, రొయ్యలతో రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసలు మృగశిర కార్తె రోజు ఎందుకు ఈ చేపలు, రొయ్యలు తినాలి? ఈ వినూత్న కార్యక్రమంపై మరింత తాజా సమాచారం పాలకుల నుండి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. మృగశిర కార్తె ప్రారంభమైంది. ఓవైపు వరుణుడు కూడా అటు వర్షాలతో పూర్తిగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఇప్పుడు మృగశిర కార్తె రోజు ఓవైపు హైదరాబాద్ లో చేప మందు పూర్తిగా కూడా అక్కడ భక్తులకు అలాగే ప్రజలకు అందిస్తుంటే, ఇక్కడ ఆంధ్రాలో చేపల కూర, రొయ్యల కూరతో కూడా అటు వంటకాలు చేసి మరి వడ్డిస్తున్నారు పాలకొల్లు క్షీరరామ రైతు సంఘం నాయకులు. ఇక్కడ మనతో జై భారత్ ఆక్వా క్షీరరామ సంఘం అధ్యక్షులు ఉన్నారు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు. సరే సార్, ఈ రోజు ఒక వినూత్న కార్యక్రమానికి చేపట్టారు. మరి ఏంటి, పెద్ద మొత్తున ప్రజలు కూడా తరలి వస్తున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఏదైతే ఇవాళ జూన్ 8 మరి మృగశిర కార్తె ప్రవేశిస్తుందో ఇవాళ చూశారు. ఆ మృగశిర కార్తె ప్రవేశించిన తొలకరి జల్లు అంటే పూర్వం మన పెద్దలు ఏదైతే మరి గత యాసవికాలం ఎండలతో ఏదైతే మన తీవ్ర పొందుతుంటామో, మళ్ళీ ఈ తొలకరి జల్లు వల్ల వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్యం పాలు అవుతారు. ఇటువంటి అనారోగ్యం పాలైనప్పుడు ఈ మృగశిర కార్తెలో కనుక చేపలు, రొయ్యలు తింటే కనుక ఆరోగ్యంగా ఉంటారని చెప్పి పూర్వం పెద్దలు ఇది పాటించేవారు. కాలక్రమేణా ఇది మరుగున పడిపోవడం వల్ల ఈ రోజు మా జయ భారత్ క్షీరరామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మరి చాలా మంది కలిగి ఉన్న వారు అందరూ కూడా 1 కేజీ రొయ్యలు, చేపలు కొనుక్కుని ఇంట్లో తిని ఆరోగ్యం పాటించుకోవాలని ఒక కార్యక్రమం. అలాగే ఎవరైతే తాము కొనుక్కోలేక, రొయ్యలు కానీ చేపలు కానీ కొనుక్కోలేక మరి ఆరోగ్యంగా ఉండాలి, మాకు అందుబాటులో లేదని ఎవరైతే భావిస్తారో పేద ప్రజలకి, వారి అందరికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పి అటు ఆచరణ నియోజకవర్గం మార్టేరులో, నరసాపురం నియోజకవర్గం నరసాపురం సెంటర్లో, పాలకొల్లు నియోజకవర్గం గాంధీ బొమ్మల సెంటర్లో రొయ్యలు, గోంగూర కర్రీ, చేపల పులుసుతో ఉచితంగా పేదలకి ఇవాళ భోజనం వండటం జరుగుతుంది. ఎన్ని వేల మంది రాబోతున్నారు వచ్చి 3 ప్రాంతాల్లో కూడా? ప్రధానంగా ఈ తర్వాత అంటే ఇప్పుడు ఆక్వా రైతులకు సంబంధించి కూడా ఈ రొయ్యల వినియోగం, చేపల వినియోగం పెరిగితే మార్పు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ప్రయత్నాలు ఎలా? తప్పకుండా ఇవాళ ఏదైతే మనం ఈ రాష్ట్రంలో పండించే పంట ఈ దేశంలోనే అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో పండించడం చేప కానీ, రొయ్య కానీ మనం పండించిన రొయ్య మన విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కానీ అక్కడ మన రొయ్యని ఇష్టంగా మరి ప్రేమతో ఈ రొయ్యని తింటారు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి వాళ్ళందరూ పాటిస్తున్నారు. ఇలా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కూడా రొయ్యని ఏ విధంగా అనారోగ్యం లేదు, దాని ప్రోటీన్ ఉంది, దాన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఏదైతే వాళ్ళు తెలియజేశారో, తప్పకుండా ఈ దేశంలో కూడా మనం ఏదైతే ఆ రొయ్యని కూడా తిని, చేపను తిని ఆరోగ్యం పెంచుకోవాలని చెప్పి దానివల్ల వినియోగం పెరిగి మరి ఇంకా రైతాంగం కూడా మేలు జరుగుతుంది. ఇదంతా ఒక మంచి కార్యక్రమం కాబట్టి మా 3 నియోజకవర్గాల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాను. వైపు రొయ్యలో కానీ, చేపలో కానీ విటమిన్ డి ఉంది, ఒమేగా 3 ఉంది, ఇన్ని ప్రోటీన్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అటు మిలిటరీలో పెట్టాలని కానీ, అంగన్వాడీల్లో పెట్టాలని, హాస్టల్లో పెట్టాలని గతంలో అనేక డిమాండ్లు కూడా వినిపించాయి. ఏంటి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మేము గతంలో అనేక సార్లు డొమెస్టిక్ సేల్స్ కానీ, లేకపోతే ఇలాగ మిడ్ డే మీల్స్ లో కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఏదైతే మన ఇండియన్ ఆర్మీకి దానికి మనం కనుక చేస్తే కనుక కొంత వినియోగం జరుగుతుందని చెప్పి గతంలో ప్రభుత్వాల దృష్టి తీసుకొచ్చాం. కానీ ఇంకా దాని మీద మనకి గైడ్ లైన్స్ కానీ ఇంకా జరగలేదు. అందుకే ఏదైతే ఒక మంచి కార్యక్రమం ఇవాళ ఈ రొయ్యలు, చేపలు తింటే మంచిదని తీసుకున్నామో మేము కూడా ప్రభుత్వాన్ని వినజేస్తాం. అలా కాకుండా మా రాష్ట్ర సంఘం ఇలా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం ఇలా మనకు ఏర్పడింది, దానికి అధ్యక్షుడిగా ఉన్నాను. తప్పకుండా మా రాష్ట్ర సంఘం సభ్యులందరూ కలిసి కూర్చుని అవసరమైతే మేమే మా సంఘం ద్వారా మిడ్ డే మీల్స్ లో ఒక పూట ఒక ఏదో కర్రీ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని అది అందరికీ తెలిసే విధంగా, ప్రభుత్వం తెలిసే విధంగా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. తప్పకుండా మా సభ్యులతో ఆలోచించి ఆ విధంగా కూడా మేము కూడా ఎదరికి తీసుకొస్తాం. ఇప్పటికే కూడా మన రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఉద్యమాలు చేశారు. ఆక్వా రైతుల భవిష్యత్తు మారాలంటూ కూడా ప్రభుత్వం దృష్టికి డిమాండ్లు తీసుకెళ్లారు. అటువైపు విద్యుత్ రాయితీ ఇస్తా ఉన్నారు, అదేనా వచ్చిందా? ఏ విధంగా ఉంది? అది విద్యుత్ రాయితీ ఏదైతే గత 3 సంవత్సరాల కిందట ఎవరైతే అప్లై చేసుకున్నారో అవి 12,000 కనెక్షన్ల దాకా ఉన్నాయి. కానీ మళ్ళీ దాని తర్వాత ఎవరైతే ఉన్నారో ఇంకా
అవి కూడా నోటిఫికేషన్ అది ఎన్ని ఉన్నాయి కనెక్షన్ అనేది జీవో ద్వారా తీసుకురావాల ఉద్దేశంతో అవన్నీ తీసుకుంటున్నారు రైతుల దగ్గర నుంచి. వచ్చిన వెంటనే తప్పకుండా అది అమలు చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు. అతి తొందరలోనే అది కూడా జరుగుతుంది. అలాగే ప్రభుత్వంతో మేము ఏదైతే కావాలో మా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా మన ఏదైతే నేషనల్ వర్క్ షాప్ జరిగిందో అక్కడ సీఎం చంద్రబాబు గారికి మేము ఎంత పత్రం ఇస్తాం, మీ దగ్గరికి వస్తామంటే తప్పకుండా రమ్మని ఆయన కూడా మాకు డేట్ ఇస్తా ఉన్నారు. తప్పకుండా ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో ఈ రైతుల సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం. అలాగే ఒకవేళ సాధ్యం కాకపోతే అవసరమైతే రైతులందరూ కూడా ఏకం అయ్యి ఒకసారి మనం ఈ ఉద్యమ రూపంలో కూడా ఎదురు తీసుకెళ్ళడానికి కూడా ఎక్కడ వెనుకాడని చెప్తాం. అంటే ఇప్పటికే అటు డొమెస్టిక్ సేల్స్ కి సంబంధించి కూడా మీరు ఒక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది, దాన్ని కూడా ఒక పిలిపించినట్లు తెలుస్తుంది. ఏంటి అసలు ఏ విధంగా ఉంటుంది? ఏదైతే మనం ఇప్పుడు ఇవాళ రొయ్యి కావాలి, ఇవాళ మనం పిలిపించాం మొగసర కాదు రొయ్యలు కొనుక్కోమని, కానీ ఆ రొయ్యి అందుబాటులో ఉండాలని కాబట్టి ఏదైతే అందరికీ రొయ్యి సరైన రొయ్యి దొరకదో, ఏదైతే చెడిపోయిన రొయ్యలో లేకపోతే ఈ రకంగా మనకు దొరుకుతాయని ఏదైతే కాన్సెప్ట్ అది కాకుండా మేము ఈ రోజు మంత్రి రామానాయుడు గారి సారథ్యంలో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఎవరికి పావు కేజీ కావాలితే పావు కేజీ, 100 గ్రాములు కావాలితే 100 గ్రాములు, కేజీ కావాలితే కేజీ, మేము ఏ రేట్ అయితే రైతు దగ్గర ఉంటుందో అది ఆ ఖర్చులు 30 రూపీస్ మనం అది హెడ్లెస్ చేయడానికి కానీ దీనికని ఖర్చు ఆ 30 రూపీస్ వేసుకుని అందరికీ చెయ్యాలనే ఉద్దేశంతో ఇవాళ అప్పుడే మనం తొందరలోనే ప్రారంభించబడుతుంది. అది చూస్తున్నామంటే ఈ రోజు ఓవైపు డొమెస్టిక్ గా అటు రొయ్యల వినియోగం పెంచడంతో పాటు అది తినడం వల్ల పౌష్టికాహారం వల్ల ప్రజలకు ఆరోగ్యకరంగా కూడా ఉంటుందంటూ కూడా ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభం రోజు పెద్ద ఎత్తున వేలాది మందికి కూడా ఉచితంగా అటు చేపల కూర అలాగే రొయ్యల కూరతో కూడా భోజనాలు పెడుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తుంది కాబట్టి రొయ్య రైతుల భవిష్యత్తు మారేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నట్లు ఆక్వా రైతు సంఘం సంబంధించి అటు పాలకొల్లు నేత గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్ న్యూస్ పాలకొల్లు నుంచి.